జీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। మహాలక్ష్మి పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖాడే ఉత్తమ్ అన్నారు। శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు। అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, కేటీఆర్ మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు। బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉండి మహిళల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు। మహిళలకు వెంటనే కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖాడే ఉత్తమ్, మహిళా మండల అధ్యక్షురాలు సోన్ కాంబ్లే లక్ష్మి, పట్టణ అధ్యక్షులు ఎండి జహీర్, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు మాణిక్రావు, ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు కనక తులసిరాం, జిల్లా నాయకులు సోన్ కాంబ్లే జితేందర్, మాజీ మండల అధ్యక్షులు సుమూరు నాగోరావు, మాజీ సర్పంచ్ ముష్రం నాగనాథ్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి మజూద్, మాజీ సర్పంచ్ కనక జుగాదిరావు, మాజీ సర్పంచ్ దూదిరాం, సీనియర్ నాయకులు పరతవాగ్, విశాల్, సుమన్ భాయ్, అచపత్, శేష్, నారాయణ తదితరులు పాల్గొన్నారు। Down, 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 down,